మనం తినే తిండి మన కంటి చూపు మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు చూద్దాం. అసలు మంచి ఆహారం తింటే నిజంగానే చూపు మెరుగవుతుందా? సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం రండి. తెలుసా, మన బాడీలో రెటీనాకు చాలా ఎక్కువ ఎనర్జీ కావాలి. సో దానికి కావలసిన పోషణంతా మన ఫుడ్ నుంచే రావాలి. సరైన పోషకాహారం తీసుకుంటే ఇక్కడ చూపిస్తున్న చాలా కంటి జబ్బులను రాకుండా ఆపొచ్చు లేదా వాయిదా వేయచ్చు. ఉదాహరణకి క్యాటరాక్ట్స్. ఇవి వస్తే చూపు మసకబారిపోతుంది. అంతా ఒక పొగమంచులోంచి చూస్తున్నట్టుంటుంది. అయితే మరి మన కళ్లకు అంతగా మేలుచేసే ఆ విజన్ విటమిన్లు ఏంటో ఓ లుక్కేద్దాం. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. క్యారెట్ల కన్నా చిలగడ దుంపల్లోనే ఆల్మోస్ట్ డబుల్ విటమిన్ ఏ ఉంటుందట. ఈ విటమిన్ మనకి చీకట్లో బాగా కనిపించడానికి హెల్ప్ చేస్తుంది. కళ్ళు పొడిబారకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది కూడా. నెక్స్ట్ విటమిన్ సి. ఇదో పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్. మన కళ్లకు ఒక షీల్డ్ లాంటిదన్నమాట. మన కళ్లలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన చుట్టూ ఉండే పొల్యూషన్ నుంచి కళ్లను ప్రొటెక్ట్ చేస్తుంది. మన రెటీనాకు ఒక న్యాచురల్ షీల్డ్ ఉంది. అవే ల్యూటీన్ ఇంకా జియాక్సాంథిన్. ఈ రెండు యాంటీఆక్సిడెంట్లు మన కళ్ళకి ఒక రకంగా ఇంటర్నల్ సన్ గ్లాసెస్ లాంటిది. హానికరమైన బ్లూ లైట్ను ఫిల్టర్ చేస్తాయి. పాలకూర, బచ్చలికూర లాంటి ముదురు ఆకుపచ్చ కూరగాయల్లో ఈ ప్రొటెక్టివ్ న్యూట్రియంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. విటమిన్లే కాదు, కొన్ని మినరల్స్ కూడా మన చూపు షార్ప్గా ఉండటానికి చాలా అవసరం. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా జింక్ ఇంకా విటమిన్ ఇ. ఇవి రెండూ కలిసి కంటి కణాలను కాపాడతాయి, జబ్బులు ముదరకుండా చూస్తాయి. ఇక ఫైనల్గా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. మన కంటి వెనక భాగాల నిర్మాణానికి ఇవి చాలా కీలకం. సాల్మన్, ట్యూనా లాంటి చేపల్లో ఈ ఒమేగా-3లు ఫుల్లుగా ఉంటాయి. మన దగ్గర దొరికే చేపల్లో కూడా ఇవి పుష్కలమే. డైట్ పవర్ఫుల్లే, కానీ మన కళ్లను కాపాడుకోవడానికి కొన్ని సింపుల్ హ్యాబిట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. చూశారుగా, లైఫ్ లాంగ్ మంచి చూపు కోసం ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు. చాలా ఈజీ కూడా. సో అసలు విషయం ఏంటంటే, రోజూ మనం తీసుకునే సింపుల్ చాయిసెస్తోనే మన కంటి చూపును పదిలంగా కాపాడుకోవచ్చు. మరి మీ కళ్ల కోసం ఈరోజు మీరు తీసుకోబోయే మొదటి మార్పు ఏంటి? మీ ప్లేట్లో దేనికి చోటిస్తారు?